రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 9వ వచనం. లవ్ మస్ట్ బి సిన్సియర్, హేట్ వాట్ ఈస్ ఈవిల్, క్లింగ్ టు వాట్ ఈస్ ఈవిల్, క్లింగ్ టు వాట్ ఈస్ గుడ్. ప్రేమ నిష్కపటమై ఉండవలెను. ప్రేమ నిష్కపటమై ఉండవలెను. చెడును ద్వేషించి మంచిని అంటిపెట్టుకొని ఉండు. మంచిని అంటిపెట్టుకొని ఉండవలెను. ఒకరిని ఒకరు పరస్పరము సోదర భావంతో ప్రేమించుకొనుడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రేమ నిష్కపటమై ఉండవలెను. ప్రేమ దేనిని ఆశింపదు. ప్రేమ కులము చూడదు. ప్రేమ మతము చూడదు. ప్రేమ ప్రాంతీయము చూడదు. ప్రేమ భాషను చూడదు. ప్రేమ త్యాగాన్ని మాత్రం కోరుకుంటుంది. తాను ఎవరి కోసమైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడో లేదా ప్రేమిస్తుందో తన ప్రాణాన్ని అర్పించగలుగుతారు. కానీ ఈ రోజుల్లో అందరి ప్రేమల్లో స్వార్థమే ఉందే కానీ నిస్వార్థమైన ప్రేమను మనం కనుగొనలేం. ప్రతి ప్రేమ వెనక ఒక అవసరాన్ని వెతుక్కుంటూ ఉన్నారు ప్రియమైన బిడ్డలారా. కానీ దేవుని ప్రేమలో ఎటువంటి స్వార్థము లేక నిష్కపటమై ఉన్నది. ఆయన యొక్క ప్రేమలో మనం వర్ధిల్లాలి అంటే, ఆ యొక్క ప్రేమ దేవుడు మనలో ఉండాలి అంటే ఆ ప్రభుని యొక్క కృప లేనిదే అది సాధ్యం కాదు ప్రియమైన బిడ్డలారా. అదే విధముగా ఆయన యొక్క ప్రేమ యోహాను 3:16 కూడా జుంటె తేనెల కంటే తీయనైనది ఆయన యొక్క ప్రేమ అని వాక్యం మనకు తెలియజేయబడుతుంది. యోహాను 3:16 చదివితే, యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. ఆ యేసయ్యను విశ్వసిస్తే నువ్వు నాశనం చెందక నిత్య జీవాన్ని పొందుకుంటావంట. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషం నీవేనయ్యా. ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రభుని ఆరాధించుకుందాం. ప్రేమైన యేసయ్యా, నువ్వు నాతో ఉంటే నాకు చాలు ప్రభువా. చప్పట్లు కొడితే ఆరాధించుకుందాం. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రేమారా నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమారా నిన్ను చూడని. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా. ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ఆనందము సంతోషము నీవేనయ్యా. ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమైన నిన్ను చూడని.
ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని. చుంటే దీని సారల కన్నా స్తోత్రం యేసయ్యా. నీ ప్రేమ ఈ లోకంలో ఉన్న అన్ని తీపి వస్తువుల కంటే మాధుర్యమైనది ప్రభువా. జుంటె దేనెదారల కన్నా మధురమైనది ప్రేమ, అతి సుందరమైన నీ మోమును చూడలేను దేవా. జుంటె దేనెదారల కన్నా మధురమైన నీ ప్రేమ, అతి సుందరమైన నీ రూపమును మరువలేను దేవా. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా. ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ఆనందము సంతోషము నీవేనయ్యా. యేసు ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమారా నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని. ప్రియమార నీతో ఉండని. ఎంతగానో వేచి ఉంటుంది ఎవరు చూపని ప్రేమకై. ఎదుట నీవే, హృదయలో నీవే, నా మనసులో నీవే నా యేసయ్యా. స్తోత్రం. ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై. ఎదుట నీవే, హృదిలో నీవే, నా మనసులోన నీవే. ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై. ఎదుట నీవే, హృదిలో నీవే, నా మనసులో నీవే. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా. ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ఆనందము సంతోషము నీవేనయ్యా. ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమారా నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని. చూడని. ఎదులో తెలియని వేదన ఏదో నిండును నా ప్రియ యేసయ్యా. పదములు చాలని ప్రేమకి పరితపించే హృదయం యేసయ్యా. స్తోత్రం. ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియ. పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం. ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియ. పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా. ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ఆనందము సంతోషము నీవేనయ్యా.
ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమారా నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని. అవును ప్రభువా, ఇక ఉదయకాల సమయంలో తండ్రి మేము ఆరాధిస్తుండగా ప్రభువా, మా ఆనందము నీవే, మా సంతోషం నీవే, మా ఆశ్చర్యము నీవే, మా ప్రేమయు నీవే యేసయ్యా. ఇదిగో తండ్రి, మా జీవితంలో అట్టడిగండిపోయిన ప్రేమను, ఆనందాన్ని, సంతోషాన్ని మరలా నీటి బుగ్గ వలె పొంగులాగా దీవించండి యేసయ్యా. మాలో ఉన్న ఈ లోక ఆశలన్నీ కూడా అడగండి నీ ఆశలు నీటి బుగ్గ వలె పొంగులాగా దీవించు. ఆ ప్రభుని యొక్క ఆశీర్వాదాల కోసం ప్రార్థించుకుందాం. సర్వసులు వంచుదాం. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి, మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక చిన్న కార్యం మరి ఎన్నో ఆత్మలు రక్షింపబడడానికి యూట్యూబ్ ఛానల్ మరి సజెషన్ చేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క చిన్న పనిలో పాల్గొని ఎన్నో ఆత్మలను రక్షించుకుందాం. ప్రియమిత్రులారా, మరి మీ యొక్క విన్నపాలు తెలియజేసుకోదలిచిన వారు కామెంట్ బాక్స్లో తెలియజేసినట్లయితే దేవబలి పూజల్లోనూ, మా వ్యక్తిగత ప్రార్థనలోనూ మరియు మా కమ్యూనిటీ ప్రార్థనలో కూడా మీకోసం దేవుని యందు అర్జించుతాం, మరి ప్రార్థన చేస్తాం. కాబట్టి ఒక అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. భక్తి శ్రద్ధలతో దేవబలి పూజలో పాల్గొందాం. స్వాగతము దేవా, స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. ఈ దివ్య సన్నిధిలో పూజలు చేయగా వేంచేసిన ఈ శుభవేళ స్వాగతము దేవా, స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన పరమ రహస్యములను కొనియాడు యోగుల మటుకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపలను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధల చేతును బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కనుకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మల్ని నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థించుకోవాలని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుకొందుము. ఓ ప్రభువా, మేము ప్రతి సంవత్సరము తపోనియమములను సంతసముతో ఆచరించుచున్నాము. ఈ విధముగా పాస్కా పవిత్ర కార్యములందు
భక్తి శ్రద్ధలతో పాల్గొని వాటి పరిపూర్ణ ఫలములను ఆనందముతో అనుభవించుదుముగాక. వాటి పరిపూర్ణ ఫలములను ఆనందముతో అనుభవింతుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము మీకా గ్రంథము 7వ అధ్యాయము వచనములు 14 నుంచి 15 వరకు మరియు 18 నుంచి 20 వరకు. మీకా గ్రంథము 7వ అధ్యాయము వచనములు 14 నుంచి 15 వరకు మరియు 18 నుంచి 20 వరకు. ప్రభు, నీవెన్నుకొనిన ప్రజలను నీవే కాపరివై మేపుము. వారు అరణ్యమున ఒక మూలన వసించుచున్నారు. వారి చుట్టూను పాలు తేనెల జాలు వారి నేల కలదు. కావున జనులు పూర్వకాలం నదుల వలె బాషాను గిలాదు మైదానంలోనికి పోయి మేయుదురుగాక. నీవు మమ్ము ఐగుప్తు నుండి తోడుకొని వచ్చినప్పుడు వలె ఇప్పుడును మా కొరకు అద్భుత కార్యములు చేయుము. ప్రభు, నీ వంటి దైవము లేడు. నీవు ప్రాణములతో మిగిలి ఉన్న నీ ప్రజల తప్పులు మన్నింతువు. మా మీద సదా కోపింపము. మమ్ములను కరుణించుటయే నీకు ఆనందము. మాపై మరలా నెనరు చూపుము. మా పాపములను నీ కళ్ళతో త్రొక్కి సముద్ర గర్భమున పడవేయుము. నీవు పూర్వము మా పితరులకు వాగ్దానం చేసినట్లే అబ్రహాము యాకోబుల సంతానమైన నీ ప్రజలకు నీ దయను నమ్మదగినతనమును చూపింపుము. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పొంగింది నాలో క్రీస్తు ప్రేమ, అలలా ఎగసింది నాలో క్రీస్తు ప్రేమ. నదిలా పొంగింది నాలో క్రీస్తు ప్రేమ, అలలా ఎగసింది నాలో క్రీస్తు ప్రేమ. ఎన్నాళ్ళకు మరలా పొంగింది నాలో ఆత్మ సంతోషము. నా ఆత్మను తాకింది ఈనాడు వాక్యం, క్రీస్తు వాక్యం. లా 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 లా. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 15వ అధ్యాయము పవిత్రమ వచనములు 1 నుంచి 3 వరకు మరియు 11 నుంచి 32 వరకు. సుంకరులను పాపులను అందరును యేసు బోధలను వినుటకు ఆయన వద్దకు వచ్చిచుండిరి. అది చూచిన పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఇతడును పాపులను చేరదీయచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సనుగుకొనసాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. 11 వచనం నుంచి. యేసును ఇంకను వారితో ఇట్లనెను, ఒకనికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి,
ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టుము అనెను. తండ్రి అట్లే పంచి ఇచ్చెను. త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకొని దూరదేశమునకు వెళ్ళెను. అక్కడ భోగ విలాసములతో ఆ ధనమంతయు దుర్వినియోగము చేసి తన ఆస్తిని అంతటిని మంట కల్పెను. అప్పుడు అచట దారుణమైన కరువు దాపరించుటచే వాడు ఇబ్బందులు పడెను. అందుచేత వాడు ఆ దేశమున ఒక యజమానుని ఆశ్రయింపగా అతడు వానిని తన పొలములో పందులను మేపుటకు పంపెను. వాడు పందులు తిను పొట్టులో పొట్ట నింపుకొన ఆశపడుచుండెను, కానీ ఎవరునూ ఏమీయును ఇవ్వలేదు. అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లు అనుకొనెను, నా తండ్రి వద్ద ఎందరో పనివారికి పుష్టిగా భోజనము లభించుచున్నది, కానీ నేను ఇక్కడ ఆకలికి మలమలలాడుచున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును నీకును ద్రోహము చేసి తిని, ఇప్పుడు నేను నీ కుమారుడును అనిపించుకొన దగదును. నీ పనివారులలో ఒకనిగా పెట్టుకొనుము అని చెప్పెదను అని తలంచెను. వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరెను. కానీ వాడు ఇంకను దూరమున ఉండగానే తండ్రి అతనిని చూచి మనస్సు కరిగి పరిగెత్తి వెళ్ళి కుమారుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొనెను. కుమారుడు తండ్రితో, తండ్రి, నేను పరలోకముకును నీకును ద్రోహము చేసి తిని, ఇక నేను నీ కుమారుడును అనిపించుకొనదగను అని పలికెను. కాని తండ్రి సేవకులతో, త్వరగా వీనికి మేలి వస్త్రములను కట్టబెట్టుడు, వ్రేలికి ఉంగరమును, కాళ్లకు చెప్పులను తొడుగుడు, క్రొవ్విన కోడెదూడను వధింపుడు, మనము విందారగించి వేడుకలు చేసుకుందుము. ఎలైనా మరణించిన ఈ నా కుమారుడు మరల బ్రతికెను, పోయినవాడు తిరిగి దొరికెను అని చెప్పెను. పిమ్మట వారు విందు చేసుకొన సాగిరి. అతని పెద్ద కుమారుడు పొలము నుండి ఇంటికి వచ్చిన సరికి సంగీత నృత్యముల ధ్వని వినిపించెను. అతడు ఒక పనివానిని పిలిచి, ఇది ఎంతయు ఏమిటి అని అడిగెను. మీ తమ్ముడు వచ్చెను, కుమారుడు క్షేమముగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి క్రొవ్విన కోడెదూడను కోయించెను అని అతడు చెప్పెను. అందుకు అతడు మండిపడి లోపలకు అడుగు పెట్టుటకు ఇష్టపడకుండెను. తండ్రి వెలుపలకు వచ్చి అతనిని బతిమాల సాగెను. అందుకు అతడు తండ్రితో, ఇదిగో, నేను ఇన్ని సంవత్సరముల నుండి నీ పనిపాటులను చేయుచున్నాను, ఎన్నడూను నీ ఆజ్ఞను మీరి ఎరుగను. ఆయనను నేను నా మిత్రులతో విందు జరుపుకొనుటకు నీవు ఎన్నడూను ఒక మేకపిల్లనైనను ఇచ్చి ఉండలేదు. కానీ నీ సంపదను వేశ్యలతో పాడు చేసిన ఈ నీ కుమారుడు తిరిగి వచ్చినంతనే వాని కొరకు నీవు క్రొవ్విన కోడెదూడను కోయించితివి అనెను. తండ్రి అతనికి ఇట్లు బదులు చెప్పెను, కుమారా, నీవు ఎప్పుడునూ నాతో ఉన్నావు, నాకు ఉన్నదంతయు నీదే కదా. మనము విందు జరుపుకొనుట న్యాయము. ఏలైనా చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను, తప్పిపోయిన వాడు మరలా దొరికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మానవునికి ఒక బలహీనత ఉంది, అదే పాపం చేయటం. దేవునికిని ఒక బలహీనత ఉంది, పాపము చేసిన మానవుణ్ణి క్షమించడం. క్షమాగుణం కలిగిన ఆ దేవుడు, ఆ తండ్రి మనల్ని క్షమించడానికి ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉన్నాడు ప్రియమైన బిడ్డలారా. కానీ మనమే ఆ క్షమాపణను కూడా నోచుకోలేని పరిస్థితుల్లో, దౌర్భాగ్య స్థితిలో మన జీవితాలు నెట్టుకుపోతూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో దేవుణ్ణి మనం వేడుకోవాలి. ప్రభువా, నా స్థితిగతిని నాకు ఎరిగింపచేసి, నేను ఏ స్థితిలో ఉన్నానో నాకు తెలియజేసి నన్ను తండ్రి చెంతకు చేరులాగన నా మనసును మార్చండి అని ప్రభుని వేడుకోవాలి ప్రియమైన బిడ్డలారా. తప్పిపోయిన కుమారుడు పందుల పొట్టు తినని గతిలో, ఆ పందుల పొట్టు కూడా దొరకని గతిలో కూడా మరి ఆలోచిస్తూ ఉన్నాడు. He came to his senses that what he has lost in his life. దాని జీవితంలో ఏదైతే కోల్పోయింది తను మరలా జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నాడు.
ఈజ్ ఎగ్జామినింగ్ హిజ్ లైఫ్, వేర్ ఐ యామ్, వాట్ ఐ యామ్ అండ్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎండ్. వెంటనే కుమారుడు తండ్రిని గురించి ఆలోచించి తండ్రిని మరి చేరుకుంటే పనివారిలో ఒకరినైనా ఉండగలుగుతాను కానీ ఆశపడ్డాడు. ప్రియమైన బిడ్డలారా, మరి ఆ ఆశపడిన వెంటనే ఇంటికి చేరుకున్నప్పుడు తండ్రి మరి ఎంతో ఆప్యాయతతో పరిగెత్తుకుని వచ్చి కౌగిలించి వస్త్రమును కప్పి ఉంగరమును కుమారునికి ధరింపచేసి మేలైన దూడను వధించి మరి విందుని ఏర్పాటు చేసి అది ఒక కోలాటముగా మరి ఒక ఆర్భాటంతో కూడుకున్న సందడిని అక్కడ వాతావరణాన్ని మనం తిలకించవచ్చు. ప్రియమైన బిడ్డలారా, మరి దేవుడు మన కోసం ఎప్పుడు కూడా అలాగే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈనాటి మొదటి పట్టణంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ దేవుడు తన యొక్క మరి గొప్ప కార్యాలను చేస్తూ మరి మీకా ప్రవక్త ద్వారా పిలుపునిస్తూ ఉన్నాడు. మరి మీకోసం పాలు తేనెలు వాలు జారు భూమి సిద్ధముగా ఉన్నది. 18వ వచనం చదివితే మీకా 7వ అధ్యాయం 18వ వచనం, ప్రభు నీ వంటి దైవము లేడు, నీవు ప్రాణములతో మిగిలి ఉన్న నీ ప్రజలను తప్పులను మన్నింతు క్షమాగుణం కలిగిన దేవుడవు, మా మీద సదా కోపింపవు, మమ్ములను కరుణించటే నీకు ఆనందము. 15వ వచనం చదివితే నీవు మమ్ము ఐగుప్తు నుండి తోడుకొని వచ్చినప్పుడు ఇప్పుడును మా కొరకు అద్భుత కార్యములు చేయము. తమ ఎంతటి బల సంపన్నమైనను అన్ని జాతి జనులు ఈ చేయుదమును చూచి సిగ్గు చెందుదురు. 14 చదవండి. ప్రభు నీ వెనుకున్న ప్రజలను నీవే కాపరపై మేపము, వారు అరణ్యమున ఒక మూలాన వసించున్నారు, వారు చుట్టూను పాలు తేనెల జాలు వారి నేల కలదు. వారు చుట్టూను పాలు తేనెలు వాలు జారు భూమి కలదు. మన కోసం దేవుడు సంసిద్ధం పరిచారంట. జుంటె తేనెదారల కన్నా మధురమైన నీ ప్రేమను ఎలా మనం వర్ణింపగలం? ప్రియమైన బిడ్డలారా, వర్ణించలేము. ఆయన యొక్క ప్రేమను మనం వర్ణించలేము. ఎలా ఉంటుందంట, జుంటె తేనె తారల కన్నా మరి ఎంతో మధురమైన ప్రేమ దేవుడు మనకి ఇస్తానని మరి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆదరించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఒకసారి కళ్ళను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. జుంటె తేనెదారల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా. జుంటె తేనెదారల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా, నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమారా నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమారా నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రేమైన నీతో ఉండని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రేమైన నీతో ఉండని. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా, నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. ఆనందము
సంతోషము నీవేనయ్యా, ఆధారము ఆశ్చర్యము నాయడా, ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ప్రియమైన దేవుడు తండ్రి మన యందు మరి పాలు నీరు తేనె వాలుజారు భూములలో మనల్ని స్థిరపరచాలని ఆశపడుచు ఉండగా పాప మన్నింపును కోరుకుంటూ పశ్చాత్తాపముతో ఏకదేవ బలి పూజలో పాల్గొని దేవుని యొక్క దీవెనలను మన జీవితంలో పొందుకుందాం. రాజనమిది నిఖిలేశ్వరా, నీ దాసుల కానుక మన్నింపవా. నీ రాజనమిది నిఖిలేశ్వరా, నీ సన్నిధిలోనికి రాలేము మేము, నీవు కోరిన కానుక తేలేము మేము. నీ సన్నిధిలోనికి రాలేము మేము, నీవు కోరిన కానుక తేలేము మేము. మా తనవు మనసు నీకే అర్పించేము, మా తనవు మనసు నీకే అర్పించేము. అర్పణ చేయగా వచ్చాము స్వామి, నీ రాజనమిదియే నిఖిలేశ్వరా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర స్త్రీ సహ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీ కృపా సహాయము వలననే మేము పరిశుద్ధ మనసులతో నీ దివ్య బలిని అర్పింపగలుగుచున్నాము. దీనిని మేము యోగ్యమైన విధముగా సమర్పించుట ద్వారా నీ పవిత్ర నామమునకు ఉపయుక్తమైన పవిత్ర ఆరాధనలను నిర్వహించుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదుము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలైనా ప్రభు అయిన దేవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటు నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనసుతో పాస్కా ఉత్సవములను కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రివైన నీ ఎడల భక్తి శ్రద్ధలను మా తోటి వారి పట్ల సేవా నిరతిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవమును దయచేసిన నీ ఘన కార్యములను స్మరించుట వలన మా యందు నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణము అనర్చుచున్నావు. కావున దూతలతో అధిదూతలతో భద్రాసులతో అధిపతులతో పరలోక దళములన్నిటితో ఏకీభవించి నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, నీ మరలా వచ్చరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవన వసుగ్యపమును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయటకు మేము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలివార్గము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకుని మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా కర్ణం దామాన్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ పరిపూర్ణను చేయము. ఉత్థానమగు నమ్మగితో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలకు పునీత మరియమ్మతోను, వారి భర్తకు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆదుని నీకు సేవ చేసిన పుణ్యాత్మలు అందరితో మాకు నిత్య జీవితంలో భాగంలో దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనే కమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాధించదము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశించని కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను అనుగ్రహించు నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపు కానీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపు. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగములు జీవించి పాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక, మీ ఆత్మతో నుండును గాక. ఒకరితో ఒకరం సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రె పిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నాయనకు ప్రవేశించడానికి నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత. క్రీస్తు శరీరక్తం మన నిత్య జీవితం నాకు చేర్చును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి. మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమం అన్యుల మధ్య ఉన్నది. మరి ఒక్క క్రైస్తవ కుటుంబం కూడా ఈ యొక్క ఆశ్రమాన్ని చుట్టలేరు. మరి ఎంతో క్లిష్టతరమైన పరిచర్యను చేస్తూ ఇటుక బట్టి వాళ్ళని విశ్వాసంలో నడిపిస్తూ ఉన్నాం. కాబట్టి మా కోసం ప్రార్థన చేయండి, మీ యొక్క తోడ్పాటును అందచేయండి. అదే విధముగా ఎవరికైనా కౌన్సిలింగ్ ప్రేయర్స్ చేయించుకోవాలనుకుంటే దయచేసి కింద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. మీకు ఎప్పుడు కూడా ప్రార్థనలో అందుబాటులో ఉంటాను. మరి ప్రతి సెకండ్ సాటర్డే, ప్రతి శనివారం కూడా మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమంలో ప్రత్యేకమైన ప్రార్థనలు కలవు. ఉదయం 10:30 గంటల నుండి జపమాల, ఆరాధన,
దీవబలి పూజ, వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థనలు కలవు. కాబట్టి రండి, పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందుకొనండి. మరి తదనంతరం ప్రేమ విందు కలదు. అందరము కూడా విశ్వాసంతో కళ్ళు మూసుకొని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఓ ప్రభువా, స్వర్గము నుండి నీ అభయ హస్తమును చాచి నీ యందు విశ్వాసము గల వీరిని ఆదుకొనుము. తద్వారా వీరు నిన్ను పూర్ణ హృదయముతో అనుసరించుచు నీ ఆశీస్సులను పొందా యోగ్యులగుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నడిపించునావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమునా నా జన్మ ధరింపా. నడిపించునావా నా జీవిత తీరమునా, నా పజయ భారమునా, నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు. నాయాత్మ విరభూయా నా దీక్ష ఫలింపా, నా నావలో కాలిడుమా, నా సేవ చేకునుమా. నడిపించునావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమునా నా జన్మ ధరింపా.